ఈ కార్యక్రమంలో సింహలగ్న జాతకులకి ఆయుధాయ బలం ఎంత, మారకత్వమునకు ఏ గ్రహములు కారకత్వములు. ఇది సింహలగ్న జాతకులకి లగ్నాధిపతి రవి అయ్యాడు. ఆయుధాయానికి సంబంధించినటువంటి గ్రహములను పరిశీలించినప్పుడు మొదట లగ్నాధిపతి, ఆ తర్వాత అష్టమాధిపతి, ఆ తర్వాత తృతీయాధిపతి, ఈ 3 కారకత్వాలు. ఇది కాకుండా శని ఆయుష్కారకత్వం ఉంది శనికి. ఇది కాకుండా జైమిని మహర్షి ఇచ్చినటువంటి కారకత్వము రవికి ఇచ్చాడు. కనుక ఈ గ్రహాలను పరిశీలించాలి. వీటిల్లో సింహలగ్న జాతకులకి మొదట లగ్నాధిపతి రవి, ఇతడు నైసర్గిక పాపి. ఇక్కడ ఆ లగ్నాధిపత్యంతో పాటుగా ఇంకా ఏ ఆధిపత్యాన ఉందేమో పరిశీలించాలి. అది కూడా ఆయుధాయం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఇక్కడ సింహలగ్న జాతకులకి రవి ఒక్కటే ఆధిపత్యం, సింహం ఒక్కటే. తర్వాత అష్టమాధిపతి, ఈ అష్టమాధిపతి ఇక్కడ గురుడయ్యాడు, మీనము. ఇతనికి అష్టమాధిపత్యంతో పాటుగా ఇంకే ఆధిపత్యం ఏదైనా ఉందా? ఇది పంచమాధిపత్యము, ధనుస్సు. గురుడు నైసర్గిక శుభుడైనటువంటి కారణం చేత ఇతనికి పంచమము కోణాధిపత్యము పట్టింది. అష్టమాధిపతి అయినటువంటి గురుడు నైసర్గిక శుభుడై పంచమాధిపత్యం కూడా కలిగి ఉన్నాడు. కనుక ఈ జాతక చక్రమునకు గురుడు శుభుడు ఆయుర్దాయం నిచ్చేటటువంటి వాడు సింహలగ్న జాతకులకి. ఆ తర్వాతది తృతీయాధిపత్యం. ఈ తృతీయాధిపతి శుక్రుడు, తుల. ఇతనికి మరొక ఆధిపత్యం ఏమైనా ఉందా? దశమాధిపత్యం, వృషభం. శుక్రుడు నైసర్గిక శుభుడు, శుభునకు కేంద్రాధిపత్యం పాపం. ఇక్కడ దీన్నే గమనించాలి. గురుడు కానీ శుక్రుడు కానీ నైసర్గిక శుభులే అయినా గురుడికి పంచమాధిపత్యం బట్టి ఆయుర్దాయంకు బలవంతుడయ్యాడు. శుక్రుడు దశమ కేంద్రాధిపత్యం బట్టి పాపి అయ్యాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి దీన్నే. అంచేత ఆయుర్దాయమునకు కారకత్వం కలిగినటువంటి గ్రహములలో రవి పాపి, ఆ తర్వాత అష్టమాధిపతి గురుడు శుభుడు, తర్వాత తృతీయాధిపత్యపడినటువంటి శుక్రుడు పాపి. ఇది కాకుండా శనికి ఆయుష్కారకత్వం ఉంది. అంచేత ఈ శని షష్ఠ సప్తమములకు కారకుడు, ఆధిపత్యము కలిగినటువంటి వాడు. ఇందున నైసర్గిక పాపి అయినటువంటి శనికి సప్తమాధిపత్యము, కేంద్రాధిపత్యం ఉంది కనుక ఈ లగ్న జాతకులకి శని శుభుడు, సప్తమ కేంద్రాధిపత్యం ఉంది కనుక ఇది పాపి కనుక. తర్వాత ఈ శుక్రుడితో ఈ శనితో పాటుగా ఆ రవికి కూడా ఆయుష్కారకత్వం ఇచ్చాడు జైమిని మహర్షి. ఈ రవి ఎలాగా దీంట్లో ఉన్నవాడే లగ్నాధిపతి రవి. ఇవి ఆయుష్కారకత్వం కలిగినటువంటి గ్రహములు. మొదటిది రవి, ఆ తర్వాత అష్టమాధిపతి గురుడు, ఆ తర్వాత తృతీయాధిపతి శుక్రుడు, ఆ తర్వాత ఆయుష్కారకత్వం కలిగినటువంటి శని. ఈ గ్రహాలని ఆయుష్కారకత్వపరంగా ఆయుర్దాయ బలాన్ని పరిశీలించేటప్పుడు చూడాలి. అయితే ఇక్కడ ఈ గ్రహములు 4 కూడా జాతక చక్రంలో ఎక్కడ స్థితమై ఉన్నాయి, ఏ రాశిలో, ఆ రాశిలో స్థితమైనటువంటి ఈ గ్రహముల యొక్క బలం ఎంత, బల నిరూపణ చేయాలి. ఈ గ్రహములు కేంద్రముల, కోణముల, వాటి మిత్రత్వమా, శత్రుత్వమా, ఉచ్చ, నీచ, వీటితో పాటుగా ఈ గ్రహముల మీద ఆయుష్కారకత్వం, ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి ఈ గ్రహముల మీద ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది? అవి శుభగ్రహముల, పాపగ్రహముల? ఈ దృష్టి మళ్ళీ సామాన్యమైనటువంటి సప్తమ దృష్ట లేక విశేష దృష్ట? విశేష దృష్టి అంటే కొన్ని ఇప్పుడు గురుడికి కానీ కుజుడికి కానీ శనికి కానీ విశేష దృష్టిలు ఉన్నాయి. అంచేది వీటన్నింటినీ పరిశీలించి అప్పుడు ఆయుర్దాయ నిర్ణయం చేయాలి. ఆయుర్దాయ బలం ఎంత అనేటువంటిది. ఇంకా తర్వాత మారకమునకు ఏ ఆధిపత్యము, దాని నుంచి బలముగా సప్తమాధిపత్యము, అంతకంటే బలముగా ద్వితీయాధిపత్యము. ముందు ఇక్కడ ఏ అధిపతి? చంద్రుడు. ఇక్కడ ఒకటే ఆధిపత్యమే, ఇంకేమైనా ఉన్నాయా? చంద్రుడికి ఆధిపత్యం ఒకటే, ఇతడు ఏ అధిపతి అయ్యాడు, మారకమునకు కారకుడవుతాడు. ఆ తర్వాత సప్తమాధిపత్యం. ఈ సప్తమాధిపతి శనికి ఆయుష్కారకత్వం ఉంది, మారకత్వం కూడా ఉంది. షష్ఠ సప్తమ అధిపతి అయితే సప్తమము చేత కేంద్ర స్థానాధిపత్యము చేత నైసర్గిక పాపికి ఇక్కడ శని శుభుడయ్యాడు. దీన్ని పరిశీలించాలి. అంచేత మారకత్వం కలిగినటువంటి గ్రహములు మొదటిది చంద్రుడు, తర్వాత సప్తమాధిపతి, షష్ఠానికి సప్తమానికి అతడే అధిపతి అయ్యాడు శని.
ఆ తర్వాత ఇది ద్వితీయం, అన్నింటికంటే బలవత్తరమైనటువంటిది ఇది బుధుడిది. ఈ బుధుడికి ద్వితీయం కాకుండా మరొక ఆధిపత్యం ఉంది, అది లాభాధిపత్యం, మిథునం. ఏ జాతక చక్రానికైనా సంబంధించినటువంటి లగ్నానికైనా సరే, ఏ లగ్న జాతకులకైనా సరే ప్రధానముగా లాభస్థానాధిపతినే పరిశీలించాలి. లాభస్థానాధిపతి అష్టమంలో ఉంటే ఏ లగ్నానికైనా సరే అది ఆయుర్దాయానికి బలం. చేత ఇక్కడ దీన్ని పరిశీలించాలి. లాభాధిపతి సంబంధము చాలా ముఖ్యమైనటువంటిది. ఆయుష్కారకత్వం కలిగినటువంటి ఈ గ్రహములకు, అంటే రవికి కానీ, గురుడికి కానీ, శుక్రుడికి కానీ, ఆయుష్కారకత్వం కలిగినటువంటి శనికి కానీ లాభాధిపతి సంబంధము ఆయుర్దాయమునకు శుభము. లాభంలో ఈ గ్రహాలున్నా, లాభాధిపతి ఈ గ్రహముల స్థానముల్లో ఉన్నా అది కూడా శుభమే. అంచేత వీటినే జాతక చక్రంలో జాగ్రత్తగా పరిశీలించాలి. తర్వాత వ్యయాధిపత్యము, సప్తమాధిపత్యము, ద్వితీయాధిపత్యం కలిగినటువంటి ఈ గ్రహములు మారకమునకు కారకములు అవుతారు. ఇప్పుడు ఒక్కొక్కటే చూద్దాం. రవికి లగ్నాధిపత్యము, గురుడికి పంచమ అష్టమాధిపత్యము, ఇక్కడ పంచమము కోణం కనుక శుభత్వము. తర్వాత శుక్రుడికి తృతీయ దశమాధిపత్యము, ఇక్కడ నైసర్గిక శుభుడు దశమ కేంద్ర స్థానము ఆధిపత్యము కలిగినటువంటిది కనుక ఇది పాపి. తర్వాత ఈ గ్రహములు ఈ లగ్నమునకు ఆయుష్కారకత్వములు అవుతాయి. ఇది కాకుండా శని అలాగే ఉంది. జైమిని మహర్షిచ్చినటువంటి కారకత్వపు రవి అలాగా దీంట్లోనే ఉన్నాడు. అంచేత ఈ సింహలగ్న జాతకులకి ఆయుర్దాయం పరముగా ప్రధానముగా చూడవలసినటువంటి గ్రహముల యొక్క స్థితి బలము ఏమిటంటే అవి ఏ గ్రహములంటే రవి, గురుడు, శుక్రుడు, శని. ఈ గ్రహాలను ఆయుర్దాయపరంగా జాతక చక్రంలో పరిశీలించి నిర్ణయించాలి. నైసర్గిక శుభులకు ఆయుష్స్థానాధిపత్యం గురుశుక్రులే. నైసర్గిక శుభులు నిజానికి నైసర్గిక శుభులు గురుశుక్రులే. దీంట్లో గురుడికి ఉండేటువంటి శుభత్వం శుక్రుడికి లేదు. దీన్ని గమనించాలి. ఎందుకంటే శుక్రుడికి కేంద్రాధిపత్యం పట్టింది. కేంద్ర కోణములలో లాభస్థానమున పూర్ణాయుర్దాయం. కేంద్రంలో కానీ కోణంలో కానీ, ఇక్కడ కేంద్రం అంటే 1, 4, 7, 10, కోణములు అంటే 5, 9 వీటిలో కానీ, లాభస్థానంలో కానీ, లాభస్థానంలో ఉంటే ఎప్పుడూ కూడా ఆయుర్దాయమే. చేత శుక్రుడి కంటే కూడా ముందు ఈ సింహలగ్న జాతకులకి గురుడు కనుక 1, 4, 7, 10 స్థానాల్లో కానీ లేకపోతే లాభస్థానంలో కానీ ఉంటే ఆయుర్దాయమునకు చాలా బలము, ఎక్కువ పూర్ణాయుర్దాయం ఇచ్చేటటువంటి వాడు అవుతాడు. ఇది అష్టమమందును ఆయుర్దాయము. ఎందుకంటే అష్టమం ఆయుష్కారకత్వము. ఈ ఆయుష్కారకుడైనటువంటి శని కూడా అష్టమంలో ఉన్నట్టయితే, గురుడు అష్టమంలో ఉన్న ఆయుర్దాయమునకు బలముగానే చెప్పాలి. తర్వాత వీరికి ద్వితీయమున కొంత శుభము. ఎందుకని? ద్వితీయము మిశ్ర రాశి, పైగా మార్కస్థానము. ఈ నైసర్గిక శుభులైనటువంటి గురుశుక్రులిద్దరికీ ద్వితీయమున అంత శుభము కాదు. నైసర్గిక శుభులు కనుక షష్టమములో ఖచ్చితంగా ఆయుక్షీణం చేస్తారు. వ్యయంలో అయితే అసలు చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ఆయుక్షీణమే. గురుడు కానీ శుక్రుడు కానీ ఆయుష్స్థానాధిపత్యము పట్టినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు 6లో కానీ 12లో కానీ ఉండకూడదు. ఇది ఆయుక్షీణము. ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో కూడా చెప్పబడింది గురు శుక్రులిద్దరికి. తర్వాత లాభాధిపతి బుధుడు, ఇది కీలకమైనటువంటిది. లాభాధిపత్యం పట్టింది కనుక బుధుడికి, ఈ బుధుడు తటస్థ గ్రహం, శుభుడు కాదు పాపి కాదు. కనుక కేంద్ర కోణములలో ఎక్కడెక్కడ ఉంటే శుభుడో చెప్తున్నాడు చూడండి. 1, 4, 7, 10 కేంద్రాల్లో కానీ, 5, 9 కోణాల్లో కానీ. ఎందుకని రెండింటినీ కలిపి తీసుకున్నాడు అంటే తటస్థ గ్రహం కనుక, శుభత్వ పాపత్వములకు మధ్యస్థంగా ఉండేటువంటిది కనుక. 3, 6, 11లలో ఆయుర్దాయమునకు బలం. ఇంకా లేనిదంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. ఇక్కడ వ్యయంలో ఉండడం తప్ప మిగిలినటువంటి గ్రహాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ బుధుడు శుభుడే, లాభాధిపతి కనుక. తర్వాత వ్యయాధిపత్యం పట్టినటువంటి చంద్రుడు, ఇక్కడ దీన్ని గమనించండి. ఈ వ్యయాధిపతి చంద్రుడు మారకాధిపతి, మారక స్థానం. వ్యయాధిపత్యం పట్టిన చంద్రునకు 3, 6, 8, 12లలో ఆయుక్షీణం. ఇక్కడ మారకాధిపత్యం పట్టింది కనుక 3లో, పైగా చంద్రుడు నైసర్గిక శుభుడు. ఈ కారణం చేత 3లో ఉండకూడదు, 6లో ఉండకూడదు, అష్టమము 8లో ఉండకూడదు, తర్వాత వ్యయంలో అసలు ఉండకూడదు. చంద్రుడు మాత్రం 3, 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఇది ఆయుర్దాయమునకు మంచిది కాదు. తర్వాత మరి చంద్రుడు ఎక్కడ ఉండాలి? కేంద్ర కోణ లాభములలో ఆయుర్దాయం. లాభంలో ఏ గ్రహం ఉన్నా ఆయుర్దాయమే. అయితే నైసర్గిక శుభత్వము కొంత కలిగిన ఈ నైసర్గిక శుభత్వం చంద్రుడు కూడా ఎలా నిర్ణయించాలి? తిథిని బట్టి నిర్ణయించాలి. ఇంతకుముందు చంద్రుడికి సంబంధించినటువంటి శుభత్వ పాపత నిర్ణయాల గురించి చూసాం. చేత
ఈ చంద్రుడు కేంద్ర కోణ లాభములలో ఆయుర్దాయమునకు బలం 3, 6, 8, 12లో ఉండకూడదు సింహ లగ్న జాతకులకి. ఆ తర్వాత లగ్నాధిపతి రవి, ఆయుష్కారకత్వము శని, 11వ స్థానమున ఆయుర్దాయ బలం. లగ్నాధిపతి రవి కానీ ఇక్కడ ఆయుష్కారకత్వం అంటే ఈ నిజానికి ఈ అష్టమాధిపతి గురుడయ్యాడు, ఆయుష్కారకత్వము శనికి పట్టింది. జైమిని మహర్షి యొక్క సిద్ధాంతం ప్రకారం రవికి పట్టింది. ఈ రవి ఎలాగా దీంట్లోనే ఉన్నాడు, ఇంకా మిగిలినటువంటిది శని. అంచేత లగ్నాధిపతి రవి, ఆయుష్కారకత్వ శని లాభస్థానంలో ఉంటే ఆయుర్దాయానికి మిక్కిలి బలం. లాభస్థానానికి ఆయుర్దాయ నిర్ణయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. లాభాధిపతి అయినటువంటి బుధుడు, లాభస్థానములో ఉండినటువంటి గ్రహములు ఆయుర్దాయమునకు శుభులవుతారు. తర్వాత శని 3, 6, 8లలో, రవి 3, 6లలో ఆయుర్దాయమునకు బలం. ఇక్కడ చెప్పేటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. శనికి ఆయుష్కారకత్వం వచ్చినటువంటి కారణం చేత శని 8లో ఉంటే శుభుడు. ఇక 3, 6 స్థానాలు, రవికి కూడా 3, 6 స్థానాలు ఆయుర్దాయ బలం. ఎందుకు చెప్పబడింది? ఈ రవి కానీ శని కానీ ఇద్దరు కూడా నైసర్గిక పాపులు. రవి కుజ శని రాహుకేతువులు నైసర్గిక పాపులు. వీళ్ళకి 3, 6, 11 స్థానములు శుభం కనుక రవి కానీ శనికి కానీ 3, 6, 11, 3, 6 స్థానాల్లో శుభమే. శనికి అష్టమ స్థానము శుభం, ఆయుష్కారకత్వం, ఆయుర్దాయ బలం. రవి శని 12లో ఈ 2 గ్రహాలు ఎక్కడ ఉండకూడదు, ఎక్కడుంటే ఆయుక్షీణం, వ్యయంలో ఉండకూడదు. ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యయంలో ఏ గ్రహమైనా సరే ఆయుక్షీణమే, ఒక్క కేతువు తప్ప. తర్వాత కుజుడు, ఇంకా కుజుడు గురించి అన్ని గ్రహాలు పూర్తయి ఈ కుజుడు నైసర్గిక పాపి. ఇతనికి ఏ ఆధిపత్యం పట్టింది చూడండి. ఇక్కడ ఈ కుజుడికి చతుర్థాధిపత్యము, నవమాధిపత్యము పట్టింది. ఈ చతుర్థము కేంద్రము, నవము కోణం. ప్రబల ఉత్తరోత్తరం అనేటువంటి నియమాన్ని అనుసరించి మొదట ఏది ఆధిపత్యం పట్టిందో దాని పరిగణలోకి తీసుకోకూడదు, తర్వాత ఏది పట్టిందో దాన్ని తీసుకోవాలి. కుజుడు నైసర్గిక పాపి, అతడికి కేంద్రాధిపత్యము శుభము, కానీ ఇక్కడ ఆ తర్వాత కోణాధిపత్యం కూడా పట్టింది. అంచేత కుజుడిని జాతక చక్రంలో బల నిరూపణ చేసినప్పుడు అతడికి పట్టినటువంటి కేంద్ర కోణ ఆధిపత్యములలో ప్రబల ఉత్తరోత్తరం అనేటువంటి నియమాన్ని అనుసరించి కేంద్రాధిపత్యము కంటే కూడా కోణాధిపత్యమే పరిగణలోకి తీసుకోవాలి. పాపికి కేంద్రాధిపత్యము శుభము, ఇక్కడ కుజుడు నైసర్గిక పాపి, కోణాధిపత్యము పాపము. అంచేత ఈ జాతక చక్రానికి కుజుడు ఆయుర్దాయపరముగా పాపి. ఇది నిర్ణయం. కుజునకు 3, 6, 11లో ఆయుర్యోగము, ఆయుర్దాయము 3లో కానీ 11లో కానీ. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ ఆయుర్దాయమే, అంతకుముందు చెప్పినటువంటిదే. అష్టమమున ఆయుక్షీణం. శని ఉన్నట్టుగా కుజుడు ఈ జాతక చక్రానికి, ఈ సింహ లగ్నానికి ఉండకూడదు. 8వ స్థానంలో అష్టమమున ఆయుక్షీణం కుజుడికి. తర్వాత ఈ రాహుకేతువుల గురించి. రాహుకేతువులు ఎప్పుడు కూడా నైసర్గిక పాపుల్లో వాళ్ళు కనుక 3, 6, 11 స్థానాల్లో వాటికి బలం. ఇక్కడ కేతువుకి 11వ స్థానం సామాన్యము, వ్యయములో బలము. అంచేత రాహుకేతువుల యొక్క తేడాని గమనించదు. 3, 6 ఈ 2 స్థానాల్లోనూ కూడా రాహుకేతువులు ఇద్దరికీ బలమే. 3వ స్థానం కానీ 6వ స్థానం కానీ అక్కడ ఉంటే ఈ రాహుకేతువులు 2 కూడా ఆయుర్దాయాన్ని ఇస్తాయి. కానీ రాహు వ్యయంలో ఉంటే ఆయుక్షీణం చేస్తాడు, కేతు వ్యయంలో ఉన్నట్టయితే బలాన్ని ఇస్తాడు ఆయుర్దాయానికి. కేతు 11లో ఉంటే సామాన్యంగా ఉంటుంది, యోగప్రదుడు కాదు, ఆయుర్దాయపరముగా సామాన్యమైనటువంటి బలం. రాహుకేతువులకు ఉండేటటువంటి ఈ లక్షణాన్ని గమనించాలి. ఆ తర్వాత ఇక మారకత్వం. మారకత్వానికి సంబంధించి ఈ గ్రహాలు ఏమిటి, తర్వాత రాహుకేతువులకు మారకత్వము ఉండేటటువంటి స్థితి ఏ రకంగా ఉంటుంది, ఏ సమయంలో ఈ ఇద్దరు స్వతంత్రంగా మారకత్వానికి బలవంతులు అవుతారు. ముఖ్యంగా కేతువు కంటే రాహువు ఎప్పుడు ప్రబల మారకుడు మారకత్వానికి. అసలు ముందు మారకత్వానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఏది? వ్యయాధిపతి చంద్రుడు కానీ, సప్తమాధిపతి శని కానీ, తర్వాత ద్వితీయాధిపతి బుధుడు కానీ. వీటికి మారకత్వ ఆధిపత్యం ఉంది, మారకత్వ లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు అవుతాయి. ఈ సింహలగ్న జాతకులకి ఈ మూడింటి వల్ల గ్రహముల యొక్క దశ అంతర్దశల్లో మారకత్వం కలుగుతుంది. వీళ్ళకి మారకత్వ లక్షణాలు ఉన్నాయి ఈ 3 గ్రహాలకి. మరి రాహు మాట,
మామూలుగా అయితే సాధారణంగా ఇవి చంద్రదశ అంతర్దశల్లో కానీ, సప్తమ శని దశ అంతర్దశల్లో కానీ, ద్వితీయాధిపతి బుధుని యొక్క దశ అంతర్దశల్లో కానీ మారకత్వం జరిగేటటువంటిది. ఈ మారకత్వం అనేటువంటిది ఎప్పుడు నిర్ణయించాలి? ఈ పైన చెప్పినటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి గ్రహములను ఆధారంగా చేసుకుని అవి ఎక్కడ స్థితమై ఉన్నాయో, ఎంత బలముగా ఉన్నాయో, ఏ గ్రహముల యొక్క దృష్టి పడిందో, ఇవన్నింటినీ కూలంకషంగా నిశితంగా పరిశీలించి ఆయుర్దాయాన్ని నిర్ణయించి, అది అల్పాయుద్ధాయమా, అది మధ్యమాయుద్ధాయమా, పూర్ణాయుద్ధాయమా అన్న విషయం నిర్ణయించి, ఆ ఆయుర్దాయము తర్వాత వచ్చేటువంటి ఈ దశలను ఆధారంగా చేసుకుని అప్పుడు చెప్పాలి భరణ సమయంలో మారకత్వము అని. ఇంత కూడా ఉంది దీనికి. ఇక తర్వాత రాహుకేతువులకి ఈ మారకత్వానికి ఉండేటువంటి బలం ఎంత చూడండి. రాహువు కోణమందుండి, చాలా ప్రధానమైనటువంటి కండిషన్, నియమం ఇది. రాహువు కనుక కోణమందుండి, ఇక్కడ కోణం అంటే 5, 9లో సింహలగ్న జాతకులకి జాతక చక్రంలో రాహువు 5లో కానీ 9లో కానీ ఉండి 2, 7, 12 అధిపతుల సంబంధము చేయగాని, ఇక్కడ 2, 7, 12 స్థానాలు ఎందుకు చెప్పబడ్డాయి? 12వ స్థానం వ్యయం మారకము, 7వ స్థానం సప్తమము మారకము, ద్వితీయాధిపతి ద్వితీయము మారకము. అంటే ఇక్కడ రాహువు 5, 9లో దేంట్లోనైనా ఉండి, ఆ రాహువుకి చంద్రుడితోటి కానీ, శనితో కానీ, బుధుడితో కానీ సంబంధం ఉన్నట్టయితే, సంబంధం అంటే అర్థం ఏంటంటే, ఈ రాహువు కేంద్రంలో కానీ, కోణంలో కానీ చంద్రుడితో కలిసి ఉండడం కానీ, శనితో కలిసి ఉండడం కానీ, బుధుడితో కలిసి ఉండడం కానీ, లేక ఈ గ్రహములలో దేనికైనా దృష్టి పడడం కానీ, ఈ కోణంలో ఉండేటటువంటి రాహువు మీద, వీటిలో రెండింటికి కూడా సామాన్యమైన దృష్టిలే, చంద్రుడికి బుధుడికి. మరి శనికి విశేష దృష్టిలో సప్తమము కాకుండా, ఇక్కడ సామాన్య దృష్టి అంటే సప్తమం, 3, 10 విశేష దృష్టిలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే 5లో కానీ 9లో కానీ రాహు ఉండి, శని యొక్క దశమ దృష్టి కనుక ఈ రాహుమి పడినట్టయితే రాహు దశలోనే మారకం చేస్తాడు. రాహు అంత ప్రబల మారకుడు అవుతాడు స్వతంత్రంగా. ఇక్కడ దీన్ని గమనించాలి. రాహువుకి అంత శక్తి ఉంది. ఆ శని యొక్క విశేషమైనటువంటి దృష్టి చేత ఇక్కడ దీన్నే గమనించాలి. ఇది ఆయుర్దాయ నిర్ణయం చేసిన తర్వాత చెప్పాలి ఈ మారకం చేత. రాహు కోణమందుండి 5, 9లో 2, 7, 12 అధిపతుల సంబంధము చేయగాని, యుతి చేయగాని, ఇక్కడ యుతి అంటే కలిసి ఉండడం, దృష్టి చేయగాని కలిగిన రాహుదశలోనే ప్రబల మారకము. ఇక్కడ ఆయుర్దాయ నిర్ణయం అయిన తర్వాత అది 33 ఏళ్ళు అల్పాయుద్ధాయమో, లేకపోతే మధ్యమాయుద్ధాయమో 63 ఏళ్ళు, లేకపోతే పూర్ణాయుద్ధాయం 80 ఏళ్ళు, లేకపోతే విపరీతాధ్యాయం ఎప్పుడైనా సరే, ఆ సమయంలో కనుక రాహుదశ అంతర్దశల్ని, రాహు మహాదశ, తర్వాత ఈ చంద్రాంతరము, శని అంతరము, బుధాంతరము, లేక ఈ గ్రహములకు సంబంధించినటువంటి రాహుదశ అంతర్దశలు. నిజానికి అంతర్దశలకి యాక్యురసీ ఉండదు, ఖచ్చితత్వం ఉండదు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, సుమారుగా మాత్రమే చెప్పచ్చు అంతే. 50 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తికి 10 నెలలు ముందుకు వెళ్ళిపోతుంది ఫలితం. సుమారుగా చెప్పడమే తప్పించి ఖచ్చితత్వం దీనికి ఉండదు. మారకము చేయును. రాహు 3, 6, 8, 11 స్థానంలో ఆయుర్దాయమునకు యోగమునకు శుభుడు. మరి రాహు ఎక్కడ శుభుడు? 3లో ఉండొచ్చు, 6లో ఉండొచ్చు, 8లో ఉండొచ్చు. అష్టమ రాహు ఆయుష్కారకత్వం. 11లో ఉండొచ్చు. లాభస్థాన రాహు కూడా ఆయుష్కారకత్వం. ఇన్ని అంశాలను పరిశీలించి అప్పుడు నిర్ణయించాలి మారకత్వాన్ని కానీ, తర్వాత ఆయుర్దాయాన్ని కానీ. అంతే తప్పించి సామాన్యమైనటువంటి దృష్టి ఈ ఆయుర్దాయ విశ్లేషణకు, మారకత్వ నిర్ణయమునకు పనికిరాదు. ఇంత చేసిన తర్వాత రాశి చక్రపరముగా అంశచక్రాన్ని పరిశీలించాలి. అంశచక్రంలో కూడా లగ్నమును ఆధారంగా చేసుకొని ఎంత విశ్లేషణ చేసిన తర్వాత ఎక్కడైతే గ్రహములు కూడి వస్తున్నాయో కలిసి ఆ సమయము మారకత్వమునకు బలముగా నిర్ణయించాలి. దేనికైనా సరే అది శుభం జరిగినా అశుభం జరిగినా గ్రహాలన్నీ కూడి రావాలి, కలిసి రావాలి, వస్తేనే జరుగుతుంది. ఏ పాటి గ్రహములు ఎక్కడెక్కడ కలిసి రాకపోయినా శుభము జరగదు, అశుభము జరగదు. గ్రహాలన్నీ కలిసి వస్తేనే మన చేసినటువంటి పాపుణ్యములను అనుసరించి ఆ ఫలితాలు మనకు అందుతాయి. చేత సింహలగ్న జాతకులకు ఆయుష్కారకత్వ మారక స్థితి నిర్ణయము ఈ విధముగా చేయాలి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.